சுத்த சன்மார்க்க சுகத்தனி வெளியெனும் అత్తగియ చిర్చబే అరుట్పెరుం జ్యోతి పరిశుద్ధ సన్మార్గం ద్వారా లభించే సాటిలేని పరమానంద స్థితి ఏ ఆకాశంలాంటి శూన్యంలో బయలులో వెలుగుతుందో అదే ఈ చిత్సభ జ్ఞానసభ. ఆ సభలో వెలిగే పరమతత్వమే అరుట్పెరుంజ్యోతి. చిత్సభ జ్ఞానసభ. చిత్ అంటే చైతన్యం లేదా జ్ఞానం. సభ అంటే కొలువు తీరే చోటు. అరుట్పెరుంజ్యోతి వల్లాళార్ దైవానికి ఇచ్చిన పేరు ఇది. భగవంతుడు అంటే ఒక రూపం కాదు, అది ఒక అఖండమైన కరుణామయ జ్యోతి. సన్మార్గ మార్గాలు దాసమార్గం, సత్పుత్ర మార్గం, సఖమార్గం మరియు సన్మార్గం అని 4 రకాలు ఉన్నాయి. ఇవి భక్తితో దైవాన్ని చేరుకోవడానికి మార్గాలు. శుద్ధ సన్మార్గం అనేది వీటన్నింటికీ అతీతమైన పరమస్థితి. తిరుమూలర్ ఆయన తన తిరుమందరంలో చిదాకాశమే దైవం అని చెప్పారు. అంటే మన ఆలోచనలు ఆగిపోయినప్పుడు ఏర్పడే ఆ ప్రశాంతమైన ఆకాశమే దైవం. వల్లాళార్ చెప్పిన ఆ ఆనంద ఆకాశం ఏదో బయట ఉన్నది కాదు, అది మనలోని నిశ్శబ్ద స్థితి. ఆ కాంతి మన అంతరంగంలోని జ్ఞాన సభలో చిత్సభ నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఆ కాంతిని దర్శించడమే మోక్షం. వల్లాళార్ ఈ చిత్సభను తల పైభాగంలోని జ్ఞాన కేంద్రంగా వర్ణిస్తారు. బాహ్య ప్రపంచంలోని చిదంబరం కంటే అంతరంగంలోని చిత్సభ లో జ్యోతిని దర్శించడమే నిజమైన మోక్షమని ఆయన ఉద్దేశ్యం. శుద్ధ సన్మార్గ మార్గంలో ప్రవేశించడానికి తగిన అంతఃకరణం కలవారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరులు సహాయం చేస్తే ఎలా సుఖంగా ఉంటుందో, అలాగే ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు మనం సహాయం చేయడం మన ప్రాణానికి సుఖాన్నిస్తుంది. ఆకలి అనేది అన్ని జీవులకు సమానమైనది. ముక్తి, ప్రాణం విడిచి దైవపాదాలను చేరడం సాధారణ భక్తులు కోరుకునేది. సిద్ధి, ప్రాణం మరియు శరీరం రెండూ నశించకుండా డెత్లెస్ బాడీ, దైవత్వంతో కలిసిపోవడం. ఇది వల్లలార్గారి ప్రధాన బోధన. బాహ్య సేవ, మీరు ఇతరులకు చేసే సహాయం మీ ఆత్మను శుద్ధి చేస్తుంది. అంతరసాధన, ఆ శుద్ధివల్ల మీ కనుబొమ్మల మధ్య పురువమత్తి నాడి పనిచేయడం మొదలవుతుంది. అదే సిత్సభకు దారి. వల్లాళార్ తన జీవితాంతం ఆకలిలేని సమాజం కోసం పోరాడారు. ఈ అరుట్పెరుంజ్యోతి సూత్రాన్ని ఆయన స్థాపించిన సత్య ధర్మశాల వడలూరులో నిరంతరం అన్నదానం జరిగే చోటు లో మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అరుట్పెరుంజ్యోతి. అరుట్పెరుంజ్యోతి తనిపెరుంకరునే. అరుట్పెరుంజ్యోతి